హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని జెడ్పీ హై స్కూల్లో వ్యవస్థ అధ్వానంగా మారుతోంది. అపరిశుభ్రమైన వాతావరణంలో బడి పిల్లలకు భోజనాలు పెడుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు మధ్యాహ్నం భోజనంపై స్పందించిన డిప్యూటీ డీఈఓ వెంకటరామరెడ్డి మంత్రాలయం జెడ్పీ స్కూల్ ను సందర్శించారు. అపరిశుభ్రంగా పందుల స్వైర విహారం చేస్తుంటే మధ్యాహ్న భోజనం వడ్డింపు జరుగుతుండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠశాల హెడ్ మాస్టర్ కు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పరిస్థితి చూసిన డీఈఓ ఎట్టి పరిస్థితుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. సైడ్ పోండ్రా ఫోటో తీపలో ఏ నీళ్ళు వేసినా ఇక్కడ రాకూడదు కదా. సరే సార్ ఏమన్నా ఫాల్ట్ ఉంటే బియ్యమంటే మనం ఎన్ని వద్దంటే చూసి పరిసరాల్లోకి మార్చాల్సిన తాత్కాలిక ఏర్పాటుపైన మార్చి చక్కటి వాతావరణంలో పిల్లలకి రుచికరమైనటువంటి నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిందిగా ప్రధాన ఉపాధ్యాయులు గారిని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఉప విద్యాశాఖ అధికారి వెంకటరమణారెడ్డి ఆదేశం. దాని వెంటనే యుద్ధ ప్రాతిపదికన దానికి ఇసుక వేసి శుభ్రం చేయమన్నా, అదేవిధంగా అక్కడ ఆగుతున్నటువంటి మురుగు కాలువని జేసీబీతో తీసి నీళ్లు లేకుండా పోయేటట్టు చేయమని. అదొకటి. ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలకి భోజనం పెట్టడానికి వీలు లేదు. అవసరమైతే వంటగదిని అక్కడి నుండి మార్చి ప్రస్తుతం పాఠశాల నిర్వహిస్తున్న పరిసరాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రస్తుతం ఉన్న భవనాల దగ్గర బోర్డు చేసుకోవడం వండే ఏర్పాటు చేయమని చెప్తారు. మీరు వచ్చారు ఒకటి దాదాపు శాతం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోమని చెప్పి వంటగదిని తాత్కాలిక ఏర్పాటుగా ప్రస్తుతం పాఠశాల పరిశుభ్ర వాతావరణంలో భోజనశాల వంటగదిని ఏర్పాటు చేసుకుని పరిశుభ్రమైన వాతావరణంలో వండించాలని ఆదేశించారు. తీసుకో